హాయ్ అండి. ఇవాళ వంకాయ పచ్చడి చూపిస్తాను రండి. వంకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత ఎర్ర దుంపలు ఉడికించి వేపుడు చూపిస్తాను రండి. హాయ్ అండి. ఇవాళ నేను వంకాయ పచ్చడి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇగో కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం మెంతులు వేసాను, కొంచెం శనగపప్పు, చాలా బాగుంటుంది ఇది వంకాయ పచ్చడి. ముందు కూడా చేశాను. కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కారం కావాలి కదా, నేను పచ్చిమిర్చి నేను ఇందులో ఆవ నూనె వేసాను. ఆవ నూనెతోనే వేసుకున్నాను, మర్చిపోయాను చెప్పడం. కొంచెం వేగాలి. 4 గింజలు ఉన్నాయి, వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేయాలి, ఎందుకంటే ఇంకా ఇందులో పోపు ఉండదన్నమాట. ఇంకా పోపు వెయ్యం, ఇదే పోపు వేసి రుబ్బయ్యాము. ఇక సరిపడా కొంచెం ఇంగు. ఆవ నూనె వేస్తే చాలా బాగుంటుంది కూర. వేడివేడి అన్నం, వర్షాలు పడుతుంది, కలర్ కూడా బాగుంటుంది. చల్లగా ఉంది. ఇది బాగా కొంచెం వేగాక చూపిస్తాను. ఇందులో వంకాయలు వేయాలి, కొంచెం వేగనిస్తాను. పోపు వేగాక చూపిస్తాను. కొంచెం చూడండి, వేగుతున్నది. పక్కనే నేను ఎర్రదుంపలు కూడా పెట్టాను ఉడకడానికి. ఇక చూడండి, పోపు వేగుతున్నది. ఇందులో మీరు వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ వెల్లుల్లిపాయ వేసాను. నేను వెల్లుల్లి ఉల్లి కొంచెం వేస్తాను, కానీ తక్కువ వేస్తాను కూర. అందుకు ఇందులో నేను వేయటం లేదు. ముందు వీడియో ఒక 2 నుంచి 5 వేసినట్టుకున్నాను. ఇందులో వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసుకోవచ్చు మీకు కావచ్చు. నేను ఇవాళ అయితే వేయటం లేదు. ఇదో వంకాయలు చిన్న సైజువి లేతగా ఉన్నాయి. శుభ్రంగా తరిగేసి నీళ్ళల్లో ఉప్పు వేసేసి ఉంచాను, నల్లబడకుండా. చూసారు కదా. ఇప్పుడు ఇది బాగా వేగాలి. ఇది వేగాక 2 టమాటాలు కూడా వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టాలి, మెత్తబడాలి. సరిపడా ఉప్పు వేసేద్దాం, ఇంకొప్పు వేయక్కర్లేదు. వేసాను, సరిపడా పసుపు వేసాను. ఇప్పుడు కొంచెం తగ్గించి మూత పెడదాం. కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టి చూపిస్తాను. ఇక వేగుతున్నది. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే కొంచెం చింతపండు నానబెట్టాను. ఇక చింతపండు వేసాను. సరిపడా పచ్చడికి ఎంత కావాలో అంత వేసాను. ఇప్పుడు ఇది బాగా వేసి మూత పెడదాం. ఉప్పు పసుపు వేసాను కదా, ఈ కారం ఉప్పు పసుపు ఇక కుక్కర్ కూడా అయిపోతుంది. ఎర్రదుంపలు అవి. ఇప్పుడు ఇది మూత పెట్టాను, కొంచెం అయితే చూపిస్తాను. రండి, వంకాయ ఎంతవరకు వేగిందో చూపిస్తాను. ఇక చూడండి, వేగిపోయింది. ఇప్పుడు ఇది చల్లారాక పచ్చడి చేస్తాను. పచ్చడి చేసి చూపిస్తాను. మీరు రుబ్బురోల్లోనే రుబ్బొచ్చు, మిక్సీలోనే రుబ్బొచ్చు. కొంచెం బరగ్గా రుబ్బండి. ఇగో అయిపోయింది. టమాటా అన్నీ ఇదైపోయి మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇది మిక్సీలో రుబ్బేసాక చూపిస్తాను, సరేనా? చూడండి, వంకాయ పచ్చడి చూశారు కదా. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని వంకాయ పచ్చడి కలుపుకొని తింటే, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చాలా బాగుంటుంది. చూశారు కదా. చూడండి, లైక్ సబ్స్క్రైబ్. ఎక్దమ్ మెత్తగా రుబ్బొద్దు, కొంచెం వరకు ఉండాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూశారు కదా. ఎర్రదుంపలు ముక్కలు తీసేసాను. ఇక నూనె కాగితే
ముక్కలు తరిగి వేసేసాను. ఇది వేగాక చూపిస్తాను మీకు. చూడండి వేగుతున్నది. ఇది కింద మీద మెల్లిగా కలపాలి. ఉడికించి ఉంచాను కదా, ఇందులో కొంచెం పసుపు వేస్తాను. ఇలాగా మెల్లిగా కలపాలి. ముద్ద చక్కగా వేగుతుంది, ఎర్రగా వేగుతుంది. కొంతసేపు వేగాక ఉప్పు కారం వేసాక చూపిస్తాను. చూడండి వేగుతున్నది. ఇందులో ఫస్ట్ అయితే కారం వేస్తాను. కారం ఎందుకంటే ఏమైనా నీరు ఉంటే లాగేస్తుంది, అప్పుడు ఉప్పు వేయాలి. ఇక సరిపడ కారం వేసాను. ఇది ఎక్కువ వేగాల్సి బస్ ఎర్రగా వేగుతుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కింద నుంచి మీదకి ఇలా కలపాలి, అప్పుడు పొడిగా చూసారు కదా. ఇప్పుడు సరిపడా ఉప్పు, టీ దుంప, సక్కరకందు ఇలా కలపాలి కింద నుంచి మీదకి, అప్పుడు అంటదు. చూసారు కదా, చాలా బాగుంటుంది. వేగిపోయాక తీసి చూడండి. టీ దుంపలు ఉడికించేసి వేచాను, చాలా బాగుంటుంది. చూసారు కదా, పచ్చడి, అన్నం, కూర. చూడండి వేడి అన్నం, వేపుడు, ఇగో పచ్చడి. చాలా వంకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం కూడాను. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఎంత బాగుంటుందో విడివిడిగా అన్నం. ఇదో చూడండి వంకాయ పచ్చడి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.